Hello guys, this is Gurmita. This is Isha and we are Movements. So last వీడియోలో చెప్పినట్టుగా ఏ వీడియోలో we will tell about ourselves. మేము ఒక రోజులో ఏం చేస్తాం, అసలు ఎలా కలుస్తాం తగలబెట్టండి సార్. అండ్ ఆల్సో ఈ వీడియో మొత్తాన్ని మేము ఇంగ్లీష్ స్కిప్ చేసి ఓన్లీ తెలుగు వర్డ్స్ తో తెలుగులోనే చెప్దాం అనుకుంటున్నాము. అంటే మాకు తెలుగు ఏమి అంత కష్టం రాదు అని కాదు, మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ వస్తాయి కదా, జస్ట్ దట్ సో అండ్ ఇవన్నీ తీసేసి అవి కూడా తెలుగులో మాట్లాడదామని చెప్పి అంతే. జస్ట్ మా గురించి మేము చెప్తే ఏం ఫన్ ఉంటుంది, దాంట్లో కొంచెం ఫన్ యాడ్ చేస్తే ఎంగేజింగ్ గా ఉండాలి కాబట్టి ఎంగేజింగ్ కూడా తెలుగులో చెప్పాలి. ఓకే, అంటే ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇంట్రొడక్షన్ కూడా తెలుగులో దాన్ని ఏమంటారు తెలుగు? ఆరంభం. ఇంట్రొడక్షన్ ని ఆరంభం స్టార్ట్ చేసినప్పుడు ఆరంభించినప్పుడు మా గురించి చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడదాం, తెలుగులో మాట్లాడతాం. నమస్కారం, నా పేరు యశస్విని. నా పూర్తి పేరు యశస్విని నాగసాయి కాజుల. చాలా పెద్ద పేరు. నా నేటివ్ వచ్చేసి వెస్ట్ గోదావరి. మా సొంత ఊరు వెస్ట్ గోదావరి. మా నాన్నగారి సైడ్ అంతా అత్తిలి, మా అమ్మగారి సైడ్ మా అమ్మగారి సైడ్ తనకు అమ్మగారు నాన్నగారు అని మా మమ్మీ మొదటిసారి సంభోషిస్తుంది అమ్మగారు నాన్నగారు. లాస్ట్ లో చెప్పాను కదా నేను చెన్నై నుంచి అని. దాంట్లో కామెంట్ సెక్షన్ లో కొంతమంది యశా నువ్వు చెన్నై నుంచి నేను చూసా, యశా నువ్వు చెన్నై నుంచి అని తెలియకుండా నీకు సపోర్ట్ చేసాం, మా కడప పిల్లకి సపోర్ట్ చేయకుండా అన్నారు. అంటే అది గైస్ ఆగండి, నేను పూర్తిగా చెన్నై నుంచి కాదు. చెప్పాను కదా మాది వెస్ట్ గోదావరి. కానీ గోదావరి స్లాంగ్ ఎందుకు రావట్లేదంటే అక్కడే పుట్టి పెరగలేదు. కానీ మాట్లాడు కూలెక్కలేదు ఇంకా వాటర్ ఇలాంటి అలా వస్తా ఉంటాయి. యాక్చువల్లీ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. ఎందుకు అక్కడ పుట్టి పెరగలేదంటే మా నాన్నగారు బ్యాంక్ ఉద్యోగి. అందువల్ల నా ప్రతి 3 సంవత్సరాలకి మేము మారుతూ ఉంటాం. అందువల్ల నా పాఠశాలలు కూడా మారుతూ ఉంటాం. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు, కొత్త భాషలు, మొత్తం తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్నీ వస్తాయి. అట్లుంటది మనతో. రీసెంట్ గానే బెంగళూరు 1 year బ్యాక్ బెంగళూరు వచ్చాం, ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కాబట్టి. నేను ఉద్యోగం తెలియదు అంటే దీన్ని టిక్ ఆ ఉద్యోగం సాఫ్ట్వేర్, న్యూస్ పేపర్స్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అనే రాస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని గైస్. నేను గుర్మిత, మీ ప్రియమైన గుర్మిత. నా పూర్తి పేరు వచ్చేసి లంకా గుర్మిత రెడ్డి. అండ్ రెడ్డి కడసూర్. మా సొంతూరు కడప. మా ఫ్యామిలీ ఏమంటారా, కుటుంబం. మా కుటుంబం అంతా కడపలోనే ఉంటాము. మేము చదువుకోవడానికి నేను బెంగళూరుకి వచ్చాను బీటెక్కి. ఇంటర్ విజయవాడలో చదివా, 10th వరకు కడపలోనే చదివాను. నాకు ఉద్యోగం వచ్చింది బెంగళూరులోనే, సాఫ్ట్వేర్ ఉద్యోగి. మా ఇంట్లో నేను ఒక్కదాన్ని మంచి కూతుర్ని గాయస్. నేను కూడా గాయస్. నేను ఒక క్లాసికల్ డాన్సర్ని. ఒక 12 years నేర్చుకున్నా, LKG నుంచి 10th వరకు. సర్టిఫికేషన్ ఏం చేయలేదు, మా మమ్మీ ఇప్పటికీ తిరుగుతుంటారు చెయ్యి అనేసి, కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఆ క్లిష్టమైన తెలుగు పదాలు అన్ని పలకాలి, పాడాలి, అవన్నీ కొంచెం నాకు కష్టం, అందుకే కొంచెం భయం. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. ఒక ఎంత మంది కామెంట్ సెక్షన్ లో అసలు ఎలా కలిస్తారు? ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి, ఫైట్స్ గురించి చెప్పండి. మీరు ఫ్రెండ్సా సిస్టర్సా? మేము సిస్టర్సే గైస్. సిస్టర్స్ కనిపించట్లేదా? మేము ఫ్రెండ్స్ గైస్. మేమిద్దరం అసలు ఎలా కలిసామంటే అదొక పెద్ద మిస్టరీ. అసలు ఎలా కలిసాం కూడా నేను ఊహించుకోలేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అసలు ఇలాంటి ఒక మూమెంట్ స్టార్ట్ అవుతుంది. నేను ఇన్స్టాగ్రామ్ లో వచ్చి డాన్స్ చేస్తా, అసలు మైండ్ లో చిన్న
తిన బుర్రలోనే వచ్చింది ఫస్ట్ ఆలోచన. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా బెస్ట్ ఫ్రెండ్ బీటెక్ నుంచి, తన పేరు కీర్తన. మాకు వీడియోస్ తీస్తుంది కదా, సూపర్గా తీస్తుంది తనే, కీర్తన. సో తను నా కాలేజ్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, నా టీమ్మేట్, రూమ్మేట్, ఎవ్రీథింగ్. సో నాకు ఆఫీస్ మేట్. ఇద్దరం ఒకే ఆఫీస్ జాయిన్ అయ్యాం. ఎందుకంటే ఇద్దరము వీడియోగ్రాఫర్, తిను ఒకే ఆఫీస్. తిను కాదు, వీడియోగ్రాఫర్. నేను చెప్పాను కదా, కీర్తన తిను ఇద్దరు ఒకే ఆఫీస్. వాళ్ళు జాబ్ వచ్చాక ఒకే రూమ్ పీజీలో ఉంటున్నారు. నేను కోరమంగళ సైడ్, వీళ్ళు వైట్ ఫీల్డ్ సైడ్. నేను డిఫరెంట్ ఆఫీస్, వీళ్ళు డిఫరెంట్ ఆఫీస్. ఒకరోజు కీర్తనని కలవడానికి వీళ్ళ దగ్గరకు వచ్చా. అందరం కలిసి చిక్పేట్ వెళ్ళాము. ట్రెడిషనల్ డే కోసం, శారీస్ కోసం వెళ్ళాము. అప్పుడే ఫస్ట్ టైం కలిసాం. అప్పుడే ఫస్ట్ టైం స్కార్ఫ్ వేసుకొని పాష్గా. నేను అంటే నాకు స్కార్ఫ్ లేకుండా డస్ట్ అవన్నీ కుదరదు గైస్, చిన్నప్పటి నుంచి అంతే. దాని తర్వాత కీర్తన ఎక్కడికో వెళ్ళింది, వాష్రూమ్కి వెళ్ళిందో హ్యాండ్ వాష్కి వెళ్ళింది అనుకుంటా. తిను వచ్చి, యశ మనం ఒక డాన్స్ పేజ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా? యాక్చువల్గా దీనికంటే ముందు ఒకసారి కీర్తన నాకు చెప్పింది, యశ ఇట్లా స్కూల్లో డ్యాన్స్ చేస్తుంది, సారీ కాలేజ్లో డ్యాన్స్ చేస్తుంది, మంచిగా చేస్తుంది, ఎందుకు మీ ఇద్దరు కలిసి ఒక డ్యాన్స్ చేయకూడదు అన్నట్లు. అసలు తినకు కాదు క్రెడిట్, ఫస్ట్ కీర్తన అంటే తన ఐడియానే కాబట్టి. అవును. తను వచ్చి అడిగింది, నేను వెంటనే ఒక్క సెకండ్, యూజువల్గా నేను థింక్ చేస్తాను దేనికైనా, ఓవర్ థింక్ చేస్తాం చేద్దాం ఏదో పెద్ద నేను వీడియోస్ తీసి రెగ్యులర్ గా పబ్లిక్ లో పోస్ట్ చేసేటట్టు. అంటే మేము అనుకోలే ఇంత రీచ్ వస్తుంది, ఇంత సపోర్ట్ వస్తుంది, ఇంత లవ్ వస్తుంది, అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. నార్మల్ గా క్యాజువల్ గా స్టార్ట్ చేసాం. జస్ట్ దాని గురించి అడిగా, తను ఓకే చేద్దాము అని, నేను కూడా ఓకే చేద్దాం అంతే. నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసాం. దాని తర్వాత మా ఇంటికి, మా పీజీకి వచ్చారు, స్నీకింగ్ చేశాను. యా, కింద ఓనర్ ఆంటీకి తెలియకుండా పైకి చేసాం. గర్ల్స్ పీజీ కాబట్టి ఆ రోజు గర్ల్స్ నైట్ జరిగింది. ఆ రోజు ఒక గర్ల్స్ నైట్ జరిగింది, ఫుల్ ఎంజాయ్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరిపోవాలి, కానీ ఈ రోజే ఎందుకు వీడియో తీయకు, ఎందుకంటే నేను మళ్ళీ కోరబంగ్లా నుంచి వైట్ ఫీల్డ్ లేకపోతే తిను అక్కడికి రావాలి. అసలు మేము దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏం ఆలోచించాలి, అసలు ఇద్దరం ఎలా కలుస్తాం, ఎలా వీడియో అసలు ఏం తెలీదు. ఎగ్జాక్ట్లీ. నేను అసలు అయితే ఒక వీకెండ్ నేను కోరమంగళ నుంచి వైట్ ఫీల్డ్ కి వచ్చి డాన్స్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఆఫీస్కి వెళ్ళాలి కదా. తిను ఒకసారి ఒక రోజు మేము నైట్ కోరమంగళ, తిన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది అది అని చెప్పేసి మేము ముగ్గురం కలిసి తన ఆఫీస్ దగ్గరికి కలిసి, తన ఆఫీస్ నుంచి వచ్చింది అప్పుడే, ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి, ఓ మై ఫాస్ట్ గా నైట్ 8కి వచ్చారు వీళ్ళు కోరమంగళ. ఆఫీస్ అయ్యాక వెళ్ళాలి, ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి. ఇంకా మార్నింగ్ చేసేద్దాం అనుకున్నాం. ఇంకా తిన మా ఇద్దరికి మ్యాచ్ అయ్యే డ్రెస్ లేదు, ఆబ్వియస్ గా తను ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకోలే. సో ఇంకా నా డ్రెస్సెస్ తీసి ట్రై చేసాము, ఇద్దరు కూడా సెట్ అయింది. దగ్గరలో ఒక పార్క్ లాగా ఉన్నింది, అక్కడికి వెళ్ళాము, తీసాము, ఏదో పుట్లలో చెట్లలో తీసాము. స్టార్టింగే మన ఫేవరెట్ సాంగ్, నాకు తమన్ సాంగ్ కుంఫు కుమారి అంటే చాలా ఇష్టం. సో ఆ సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం, చాలా వైబ్ ఉంటుంది అని చెప్పి ఆ పీజీ రూమ్ లోనే పొద్దున్న లేచి అక్కడక్కడ కొరియో చేసాం. ఫస్ట్ సాంగ్ కొరియో చేసాం మేము. ఇంతకీ ఏంటి ఆగండి, జస్ట్ డాన్స్ చేసి వీడియోస్ నా ఫోన్లో ఉంది. నేను అక్కడి నుంచి కోరమంగళ వెళ్తుంటే ఆటోలో పేజ్ క్రియేట్ చేసాం గైస్ మేము. ఆటోలో గుర్మిత పేజ్ పేరేం పెడతాం, చాట్‌జిపిటిలో కొట్టవా అంటే ఎన్ని పేర్లు సజెస్ట్ చేస్తే లాస్ట్కి మూమెంట్స్ అని పెట్టాం. కొంచెం మంచిగా రీచ్ రావడానికి కన్సిస్టెన్సీస్ లైక్ ఎవ్రీథింగ్ ఫర్ us. ఏది కుదరకపోయినా కూడా ఏదో ఒకలాగా చేసి కుదుర్చుకునే వాళ్ళం. మధ్యలో లైక్ ఇద్దరికి మధ్యలో ఉన్న పార్క్స్కి వెళ్ళేసి అక్కడ తీయడం కానీ, రోడ్స్ మీద తీయడము. వీకెండ్స్ అన్ని సాక్రిఫైస్ చేసాం లిటరల్లీ ఎవ్రీ వీకెండ్. స్టార్టింగ్ లో అయితే ఇప్పటికి కూడా ఆఫ్ కోర్స్ ఎవ్రీ వీకెండ్ లో 1 day is fully for choreos చేయడం, డాన్స్ చేయడం, everything, but it's not like sacrifice. It's something we actually love and we enjoy doing it. So anta kashtam anbi కష్టం ఉంటే అసలు చేయడం అవ్వదు గైస్. ఇష్టం ఉంటేనే we can do వీడియోస్ కానీ, రీల్స్ కానీ, జాబ్ కానీ. ఐ మీన్ జాబ్ కష్టం కూడా చేయాలి. సో అట్లా కలిసాము, వీడియోస్ అలా తీస్తూ ఉన్నాము. లిటరలీ బెంగళూరులో ఎవ్రీ ప్లేస్ కవర్ చేసాం. ఇంద్రానగర్, కోరమంగళ, జయానగర్, ఎక్కడ మంచి లొకేషన్ ఉంటే అక్కడికి స్టార్టింగ్ లో, బికాస్ డిఫరెంట్ గా ఉండేవాళ్ళం. దాని తర్వాత మెయిన్ నాకు ఇంటర్ నుంచి ఫుల్ టైం అయిపోయిన తర్వాత నా ఆఫీస్ వైట్ ఫీల్డే. సో ఇక్కడికి వచ్చి తిని ఇక్కడ ఉంటుంది. అప్పటికల్లా నేను మాకు ఆఫీస్ ఫుల్ టైం కన్వర్ట్ అయిపోయా.
సో ఇక్కడ నేను ఒక ఫ్లాట్ తీసుకుని ఉన్నా ఒక బిల్డింగ్లో. దాని తర్వాత నాకు ఫుల్ టైం కన్వర్ట్ అయింది, ఎందుకంటే కొంచెం జాయినింగ్ అటు ఇటు ఉంది. డిఫరెన్స్. సో ఇంకా తను కూడా ఇక్కడ ఫ్లాట్స్ కోసం వెతుకుతూ ఉండే. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చాక ఇక్కడ ఖాళీ ఉన్నాయని ఇంకా నేను వీడియోగ్రాఫర్ నా ఫ్రెండ్ కీర్తన ముగ్గురం ఇదే బిల్డింగ్ లో ఉంటాం. సేమ్ రూమ్ కాదు, డిఫరెంట్ రూమ్స్. ఇట్స్ లైక్ డిఫరెంట్ 1 BHKs లాగా అనుకోండి. ఫస్ట్ టెర్రస్ మీద ఒక వీడియో చేసాం, 3 వీడియోలు చేసాం. మూడు ఫుల్ ట్రెండ్ అయిపోయినాయి, ఫుల్ మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ ఓ మై గాడ్ వీ హ్యావ్ టు షిఫ్ట్ హియర్ అని చెప్పి షిఫ్ట్ అవ్వకముందు తీసిన వీడియోస్ ఇంకా షిఫ్ట్ అయిపోయినా. అప్పుడు యశా షిఫ్ట్ అవ్వలేదు, అప్పటికి నేను షిఫ్ట్ అయిపోయా. తను ఒకసారి జస్ట్ చూద్దామని వచ్చి ఇంకా వచ్చాం కదా అని డాన్స్ వీడియో తీసాం. ఎందుకంటే కలవడమే కష్టం అవుతుండే. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసు కోర్మంగ్లో ఎక్కడ ఉంటుంది, వైట్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, రెండు ఆపోజిట్. దిస్ టెర్రస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ స్పెషల్. అసలు ఎట్లా క్లిక్ అయిందో. ఐ మీన్ ఇక్కడ మా ఫేవరెట్ రెడ్డి ఇక్కడ చూడు చాలా ఫేమస్ అయింది, చాలా ట్రెండింగ్ అయింది. ఐ మీన్ చాలా మంది, ఈవెన్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కొలాబరేషన్ కోసం అడిగినప్పుడు మీ టెర్రస్ లోనే తీద్దాం అక్కడే బాగుంటది అని అంటున్నారు. టెర్రస్ హిట్ అయింది మాకు. అండ్ ఫ్యూ అదర్ సాంగ్స్ లైక్ రీసెంట్ గా రాఖీ సాంగ్ అయితే 6 million పోయింది. అది లైక్ గైస్ మీరు దేంట్లో క్రింజ్ గా ఉంటున్నారు. This is how we met, how our page started and how it's going on, and it will go to heights. Touch wood. మన డైలీ లైఫ్ లో చాలా ఉంటాయి, జాబ్స్ అది ఇది, బట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ ప్యాషన్ ఆల్సో. ఆ ప్యాషన్ కూడా యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్లే వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ద పేజ్. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది అండ్ అసలు ఆ పేజ్ ని వదలాలని లేదు. అండ్ ఆల్సో మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి, బట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ ఇస్ కీ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. సమ్ టైమ్స్ తినకుంట్లో బాగోదు, కొన్నిసార్లు నాకు బాగోదు, బట్ వి పుష్ అవర్ సెల్ఫ్ అంతే. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద 30-day ఛాలెంజ్. ఆ 30-day ఛాలెంజ్ లో ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ బికాస్ వీ హ్యావ్ అదర్ జాబ్ ఆల్సో. దట్ ఈస్ అవర్ మెయిన్ జాబ్ అండ్ ఇది సైడ్ ప్యాషన్ ఆఫ్ కోర్స్. అండ్ వీకెండ్స్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, నైట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అప్పుడు మీటింగ్స్ మధ్యలో ఒకే టైం ఉంది కదా చేసేద్దాం అని చెప్పేసి కాల్స్లో కమ్యూనికేట్ చేసుకుంటూ. ఓ మై గాడ్, ఇట్ వాస్ వెరీ టఫ్ బట్ వీ మేడ్ ఇట్. You guys also can start, make ఏమైనా ఐడియాస్ ఉండి if you have the passion you can definitely start. And పక్కనోళ్ళు ఎదిటోళ్ళు చుట్టాలు ఎవ్వరు ఏమనుకున్నా అస్సలు డోంట్. స్టార్టింగ్ లో చాలా మంది, ఈవెన్ ఫర్ మై పేరెంట్స్ కి చాలా మంది అండ్ మెయిన్ గైస్ ఫ్యామిలీ సపోర్ట్ మా ఇద్దరికి చాలా ఉంది గైస్. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్, కన్విన్స్ దెమ్, దే విల్ అండర్స్టాండ్. tell how the generation currently is. అసలు content creation ద్వారా how you can grow forward, how you can make your passive income. అండ్ నాకు మా ఫ్యామిలీ అనేది చాలా స్ట్రెంగ్త్. లైక్ మేము వీడియోస్ పోస్ట్ చేయకపోతే కాల్స్ వస్తాయి ఇంట్లో, వీడియో చెయ్యండి కన్సిస్టెంట్ గా. ఎన్ని సజెషన్స్ వస్తాయి, ఇలా చేయండి అలా చేయండి ఈసారి ఇది చేయండి. అండ్ ఆబ్వియస్లీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి బయట నుంచి, అండ్ అలాంటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో స్టార్టింగ్లోనే వస్తాయి గైస్, లైక్ రిలేటివ్స్ నుంచి కానీ, వాళ్ళ నుంచి, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఎందుకు అవసరమా. బట్ మీరు గ్రో అయ్యాక దెల్ టెల్, వావ్ అంతమంది ఫాలోవర్స్ ఉన్నారా. లైక్ of course. ఓకే ఇంత వద్దు గైస్, మళ్ళీ దిష్టి తాకింది, అందుకే మేము అది పైన పెట్టాం దిష్టి. మా బయోలో దిష్టి పెట్టకండి గైస్. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. సో ప్లీజ్ డూ ఫాలో యువర్ ప్యాషన్ యాజ్ వెల్ యాజ్ మూమెంట్స్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మా వీడియోగ్రాఫర్ కీర్తనానే ఉంది. whenever we call her వీడియో తీయడానికి she's always ready to come. అలాంటి ఫ్రెండ్స్ are rare to find. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. Very lucky to have friends like that who supports. మనం ఎంత పైకి వెళ్ళినా some friends are like she's growing. వాళ్ళని ఫ్రెండ్సే ఆడద్దు, అసలు ఫ్రెండ్సే ఆడద్దు. they should be a part of your journey and your growth. ఎస్, కొంతమంది ఎమోషనల్గా కూడా సపోర్ట్ చేస్తారు. లైక్ మై ఫ్రెండ్ నాకు 10K ఫాలోవర్స్ వచ్చినప్పుడు షీ సెండ్ మీ ఎ బొకే, షీ ఇస్ ద కంగ్రాట్స్ యూ గో గర్ల్ అని. సో అట్లా there are people, lot of friends who supported us
And we sincerely thank all of them who actually owned us. Mainly follower support, guys. Thank you so much. Thank Thank you you very so much much. guys. ఈ వీడియోకి ఇంతే. Yeah, thank you for supporting us. Please do always support us like this only. ఈ వీడియో నచ్చినట్టయితే Please do like, share and subscribe. subscribe. And bye until the next video. Bye bye. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం